నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మకర రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, ఉగాది నుంచి నూతన సంవత్సరం మొదలవబోతుంది. అయితే విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా దాంతోపాటు షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది. గ్రహాల అనుకూలతలు మారుతున్నాయి. అయితే మకర రాశి వారికి ఈ గ్రహాల అనుకూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఫలితాలను తెచ్చిపెడతాయి అంటారు మకర రాశి వారికి? కుడితిలో ఉన్న ఎలక నూతిలో పడినట్టు ఉంటుంది మకర రాశి వారికి. అంటే ఏమిటి? ఏలినాటిసేని వదిలేస్తుంది. 7.5 సంవత్సరాలుగా దంచి 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 అన్నటువంటి యొక్క శనీశ్వరుడు వదిలేశాడు. బ్రహ్మాండంగా ఉంది. అయితే మరి వెళ్ళి నూతిలో పడింది. నూతిలో కప్ప అంటే అర్థం ఏమిటి? 4 గోళ్ల మధ్య ఉండిపోతారు. ఎవరు చెప్పేది ఎనరు. అందువలన మకర రాశికి ఇల్లు కొనేశారు. ఏలినాటి టైంలో శనీశ్వరుడు ఇచ్చేశాడు, బాధేశాడు, ఇల్లు ఇచ్చేశాడు, వాహనాలు ఇచ్చేశాడు, ఈఎంఐలు కట్టలాగా చచ్చిపోతున్నారు. పెళ్ళిళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ పెళ్ళాలు ఇచ్చేశాడు, వివాహాలు అయిపోయినాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేశాడు. ఆల్ లైన్ క్లియర్ చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అన్ని శుభకార్యాలు చేసేసాడు. ఇప్పుడు ఇంకా అంత శాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇంకేం కోరుకుంటారు చెప్పు? జనరల్గా మకర రాశి వాళ్ళు అన్నీ కడుపు నిండిపోయిన బేరం అంతా అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇందులో ఇప్పుడు కొంతమంది 10% వాళ్ళు డెవిల్స్ మైండ్, అన్ ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు ఖాళీగా ఉన్న మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అయిపోతుంది. అందుకని ఏదో ఒకటి కెలుగుతూ ఉంటారు. అందుకని ప్రేమలను కెలుగుతూ ఉంటారు అనమాట. కొత్త కొత్త ప్రేమల కోసం, కొత్త కొత్త ఈ రిలేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది శుక్రుడు షష్టగ్రహ కూటమిలో చేసేటటువంటి అతి ముఖ్యమైన పని. మా శుక్రుడు రాహువుతో కలిసేసి మీనరాశిలోకి వచ్చేసాడు. బుధుడున్నాడు, శని వచ్చాడు, కేతువు చూసేస్తున్నాడు. ఇంకేంటి అసలు మా శుక్రుడు అంటేనే ఏంటి? ప్రేమ 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 ప్రేమగ్రహం అది. కాబట్టి అసలు తులారాశి వారు, వృషభ రాశి వాళ్ళు ప్రేమల్లో పడాలి. విచిత్రం ఏమిటంటే మకర రాశి వాళ్ళు డిసిప్లిన్డ్ పర్సన్స్ అని ఉంటారు. అలాంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఇప్పుడు ప్రేమే 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 అంటే ప్రేమల్లో పడిపోతారు. చదువులను పక్కన పెట్టేస్తారు. మే 30 వరకు మాత్రమే చదువుతారు. 2025 సంవత్సరం ఆ తర్వాత చదువుదామన్నా సరే వాట్సాప్ ఫోన్లు వస్తూ ఉంటాయి. అస్మాను నిమిషానికి చూసుకుంటూ ఉంటారు. ఎవరైతే నిమిషానికి ఫోన్లు చూస్తున్నారో వాళ్ళకి లవర్ ఉన్నట్లు లెక్క. ఎవరైతే మెసేజ్లు చూస్తూ ఉంటారో వాళ్ళకి లవర్ ఉన్నట్లు లెక్క. ఈ విధమైనటువంటి ధోరణితో ఈ మకర రాశి వాళ్ళని తల్లిదండ్రులందరూ కూడా మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు, భూతద్దాలు పెట్టి కాపలా కాయాలా పిల్లల్ని. కాపలా కాయకపోతే అక్కడ చదువు పోతుంది. పోని తొకల ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ కోసం అని చెప్పేసి భవిష్యత్తులను పాడు చేసేసుకుంటారు ఈ మకర రాశి వాళ్ళు. ఎప్పటి నుంచి? ఈ మే 30 దాటిన తర్వాత. ఇక మిగతా విషయాలు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏమిటా ఆ బెనిఫిట్స్ చూద్దాం. రాహు మీనరాశిలో ఉన్న రాహు కుంభరాశిలోకి వస్తున్నాడు. రాహు ఎక్కడుంటే అక్కడ నోటి స్థానంలోకి వస్తున్నాడు. అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఎక్కువైపోతాయి. అంటే అక్కడ లవ్ చేస్తున్నాడు. లింక్ చూడు, లవ్ చేస్తున్నాడు. ఆ లవర్ హ్యాండ్ ఇస్తుంది. మా డాడీ నాకు మంచి సంబంధం చూశాడు, ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, కొంచెం ఆస్తులు ఉన్నాయి, ఫారిన్ వెళ్తాడు, అది ఇది అని వీడికి హ్యాండ్ ఇచ్చేస్తుంది. వీడికి ఏమైపోతాడా? డిప్రెషన్ నుంచి బయటికి రాలేక మందు బాటలు, ఆ మందు బాటలు మిగిలే లవర్ పోయే. ఆ విధంగా పాపం మకర రాశి వాళ్ళు ఎవరైతే ప్రేమల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా లవర్లు పోతారు గ్యారంటీగా. వీళ్ళకి బాటిల్స్ మిగులుతాయి. కాబట్టి నోటికి సంబంధించిన దుర్వ్యసనం. ఇక గుజరాత్ సోదరులు ఉన్నారు. నా గుజరాత్ సోదరులు, నా రాజస్థాన్ సోదరులు ఇంతంత మూట పట్టుకుంటారు. ఏంట్రా ఈ మూటలో ఏముందని చూస్తా, అది ఎంత ఖైనీ లాంటి పాన్ పరాగ్లో అవి వేసేసుకొని నేను నవ్వులు అంటారు. శివుడికి అభిషేకం, నమస్తే పశుమాన్ విశ్వేశ్వర. కాశీ గుళ్ళో, ద్వారకా గుళ్ళో మన భక్తులు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఇది ఇవన్నీ నవిలిపాడేస్తారనమాట. మకర రాశి వాళ్ళు కంపల్సరీ గుళ్ళల్లో పూజలు ఎవరైతే నోటితో తాగుతున్నారో వీళ్ళంతా కూడా కేవలం మకర రాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు. బార్స్ అండ్ రెస్టారెంట్స్కి ఎక్కువ డబ్బులు ఇచ్చేది మకర రాశి వాళ్ళే అనమాట. ప్రేమల్లో విఫలమయ్యేటటువంటి కేసులు మకర రాశి వాళ్ళే అనమాట. ఆడపిల్లలు సక్సెస్ అయిపోతారు, మగవాళ్ళు దేవదాసులు అయిపోతారు అనమాట. ఇది ఇక్కడ. ఇకపోతే ఉద్యోగ విషయాల్లో ఏమవుతుందండి? బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ వచ్చేస్తాయి.
అండ్ సాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసారు. అండ్ ఇక ఈ రైతులు కూడా మంచిగా డెవలప్ అయిపోయారు. ధన సంపాదన బాగుంటుంది రైతులకి. అండ్ మోడర్న్ టెక్నిక్స్ని వాడతారు, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తాడు. అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వాళ్ళ సలహాలు వీళ్ళు పాటిస్తారు. అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్కి సంబంధాలు వీళ్ళ రైతులు చూసి పెడతారు. అండ్ పెళ్ళిళ్ళు అనేటటువంటి విషయంలో వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు రైతులు చేసి పెడతారు. అంటే రైతు దేశానికి వెన్నెముక నిరూపిస్తాడు, అందరి యొక్క శ్రేయస్సుని కోరుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు అసలే డిసిప్లిన్డ్, ఏకాంతం, మూడీ ఫెలోస్గా ఉన్నటువంటి వాళ్ళు మూడుని వదిలేసి ఇప్పుడు కొంచెం నలుగురిలో కలిసి జోకులు వేయడం అనేటటువంటి చేస్తారు. ముఖ్యంగా మన వీడియోస్ బ్రహ్మాండంగా చూస్తారు మకర రాశి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రిక్రియేషన్ కావాలనుకునేటటువంటి వాళ్ళు, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళు ముల్లపూడి సత్యనారాయణమూర్తి ముల్లపూడి వీడియోస్ అని కొట్టుకుని వాళ్ళు ఆ రాశి ఫలాలు చూస్తారని వాళ్ళు చెప్తేనే మనకు తెలిసిందమ్మా. అదంతా మీ గొప్ప, యాంకర్ల గొప్ప. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మకర రాశి వాళ్ళకి తిరుగు లేదు, వడ్డించిన విస్తర జీవితం, కడుపు నిండిన బేరం. ఒక్క విద్యార్థులు మాత్రం పాపం ఉద్యోగాలు రావాలి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి కడుపు నిండిన పేరాలు, వాళ్ళతో మనం కబుర్లు పెట్టుకుని మనం చేస్తే వాళ్ళతో పోల్చుకుంటే మనం దెబ్బ తినేస్తామమ్మ. కాబట్టి మకర రాశి వాళ్ళకి తిరుగులేదు తల్లి, దూసుకొని వెళ్ళిపోతారు. ఆడపిల్లలకి నో ప్రాబ్లం, వాళ్ళు లవ్లు చేసినా లవర్లకు హ్యాండిల్ ఇచ్చేసి వాళ్ళ డాడీలు కట్నాలు ఎక్కువ ఇచ్చేసి వేరే వాళ్ళకి చేసేస్తారు. వీళ్ళు సంపాదించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా సెటిల్ అయిపోతారు, బాయ్ అంటారు. ఈ మగాళ్ళు మాత్రం ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా డేంజర్ సిచ్యుయేషన్ చూపిస్తుంది. కాబట్టి దేవదాసులు అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వృషభ రాశి పెళ్లి కొడుకులు, పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పెళ్లి కాని ప్రసాదాల కింద మనకు చాలా ఆశ్రమాలు ఉన్నాయి, చక్కగా సన్యాసం ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క ప్రేమ వలలో, విష వలయంలోకి వెళ్ళారంటే మాత్రం ఇరుక్కుపోతారు. కాబట్టి చాలా జాగ్రత్త. అంటే ఇంకా టైం రాలేదు పెళ్లి చేసుకోవడం అనేది, తర్వాత చేసుకుందరు. కానీ ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ప్రజెంట్ ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ ఫేవరబుల్ టైం ఫర్ దిస్ క్యాప్రికాన్స్ అమ్మ. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఫేవరబుల్ టైం కాదు. సార్, అయితే మకర రాశి వారికి ఫలితాలు ఎంత మంచి కనిపించినప్పటికీ కూడా ఈ ప్రేమ విషయాల్లో కావచ్చు, వివాహాల విషయాల్లో కావచ్చు, కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పరిహారాలు చేయాలంటారు కొంచెం మంచి ఫలితాల కోసం? మనకి ఇప్పుడు ఏలినాటి శని మార్చి 29తో గుడ్ బై కూడా వేస్తుంది. కాబట్టి ఏలినాటి శని భయం అక్కర్లేదు. ఇక ఎవర్రా అంటే రాహు భయం ఉంది. నోటి దురద సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతారు. నోటి దూలెక్కువైందంటారు కదా, అంటే అన్నీ వాళ్ళ మీద డైలాగులు, వీళ్ళ మీద డైలాగులు వేయడం, నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు, సిగరెట్లు, మందు కొట్టేయడాలు ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఇవి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి అమ్మవారి లేరు నీ వంటి పారలి దారుణి తలంబునం చూడనట్టియో శంభురా అని ఆమెను దర్శించుకొని మరి వచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ మకర రాశి వాళ్ళు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మకర రాశి వారికి మంచి ఫలితాలు రావాలి అంటే ముందుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.